హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ వాళ్ళ రియల్మీ వాళ్ళ 14 సిరీస్ అయితే రీసెంట్ గానే లాంచ్ అయ్యాయి. రెడ్మీ వాళ్ళైతే లాస్ట్ మంత్ లాంచ్ చేశారు, రియల్మీ వాళ్ళైతే రీసెంట్ గానే లాంచ్ చేశారు కదా. ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్ చూసి ఏది బాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడ్మీ 14 Pro Plus వచ్చేసి 30,000 ఉంటే రియల్మీ 14 Pro Plus వచ్చేసి 28,000 అయితే ఉంది. ఈ రెండు మొబైల్స్ కి 2,000 అయితే వేరియేషన్ కనిపిస్తుంది. రియల్మీ వాళ్ళు లేట్ గా వచ్చినందుకు స్మార్ట్ గా ఆలోచించి వాళ్ళకన్నా 2,000 అయితే తగ్గించి సేల్ చేస్తున్నారు. నేనైతే ఈ వీడియోలో ప్రతి డివిజన్ గురించి మాట్లాడుకుందాము అనుకుంటున్నాను. ప్రతి డివిజన్ లో ఏది బెటర్ ఉందో కూడా అక్కడే చెప్పేస్తాను. ఫైనల్ గా ఏ మొబైల్ బెటర్ ఉందో మీరే చెప్పాల్సి వస్తుంది, గుర్తు పెట్టుకోండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రియల్మీలో వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంది, బట్ ఏ ప్రొటెక్షన్ వాడారో మెన్షన్ అయితే చేయలేదు. అదే రెడ్మీ విషయానికి వస్తే కర్వ్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీలో చిన్న చిన్న చేంజెస్ మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా ఈ రెండిట్లో ఉండే ఈక్వల్ ఫీచర్స్ వచ్చేసి IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడా వస్తాయి. అండ్ రెండిట్లోనూ డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ ఆల్రెడీ చూసుకున్నాం కదా. డిజైన్ విషయానికి వస్తే రియల్మీలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే వైట్ కలర్ వేరియంట్ ఉన్న మొబైల్ ని కోల్డ్ వాటర్ లో వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఓన్లీ వైట్ మొబైల్ లో మాత్రమే బ్యాక్ సైడ్ ఉన్న డిజైన్ లో వేరొక మొబైల్ యొక్క డిజైన్ అస్సలు మ్యాచ్ కాదని చెప్తున్నారు. దీన్నైతే వీళ్ళు యూనిక్ పెరల్ డిజైన్ అని అయితే పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలో 3 ఫ్లాష్ లైట్లు అయితే ఇచ్చారు. ఇది ఆర్ఎల్ లైట్ ఎఫెక్ట్ ఇస్తుంది అని అయితే అంటున్నారు. దీన్నైతే వీళ్ళు మ్యాజిక్ లో ట్రిపుల్ ఫ్లాష్ అని అయితే పిలుస్తున్నారు. యూనిక్ బ్యాక్ ఉండడం వల్ల, అలాగే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల రియల్మీకి ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను. రియల్మీలో వచ్చేసి 6.83 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. రెడ్మీ విషయానికి వస్తే 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. రియల్మీలో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల బెజల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంది. స్క్రీన్ సైజ్ అనేది పెద్దగా కనిపిస్తుంది, ఎందుకంటే స్క్రీన్ అనేది మనం ఇలా క్రాస్ గా కొలుస్తాం కదా. డిస్ప్లే విషయంలో రెండు మొబైల్స్ కూడా 1 పాయింట్ అయితే ఇవ్వచ్చు. కాకపోతే రెడ్మీలో 3000 స్పీడ్ బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి అవుట్డోర్ లో వర్క్ చేసే వాళ్ళకైతే విజిబిలిటీ అయితే బాగుంటుంది. ఇండోర్ లో ఉండే వాళ్ళకి వీడియో చూస్తున్నప్పుడు 68 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కలర్స్ అనేది కొంచెం బూస్ట్ అయి కనిపిస్తాయి. సో నేనైతే డిస్ప్లే విషయంలో క్లియర్ గా రెడ్మీకి ఒక పాయింట్ ఇస్తాను. ఈ రెండు మొబైల్స్ లోనూ ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ రెండిట్లోనూ ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. రెండిట్లోనూ Antutu స్కోర్ కూడా ఈక్వల్ గానే వస్తున్నాయి. రెడ్మీ వచ్చేసి డిసెంబర్ లో లాంచ్ అయినప్పటికీ Android 14 మీద వచ్చింది, కానీ రియల్మీ మాత్రం రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి 15 మీద తీసుకొచ్చారు. రెండిట్లోనూ 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు, కానీ రెడ్మీ Android 14 మీద వస్తుంది కాబట్టి రియల్మీ కన్నా 1 year అప్డేట్ అయితే తక్కువగా ఇస్తారు. రెడ్మీలో మాత్రం HyperOS ఉంటుంది. అదే రియల్మీలో వచ్చేసి రియల్మీ UI ఉంటుంది కాబట్టి UI విషయంలో మాత్రం రెండు మొబైల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అప్డేట్ పరంగా ఒక 1 year ఎక్కువ ఇస్తారు. అండ్ హీటింగ్ విషయంలో కూడా రియల్మీలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి రియల్మీకి ఒక పాయింట్ ఎక్కువగా ఇస్తాను. కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్లోనూ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+ 80MP. రియల్మీ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50MP వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ వాడారు. సెకండరీ కెమెరా 50MP వచ్చేసి పెరిస్కోపిక్ కెమెరా, ఇది మాక్సిమం 120x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. సోనీ IMX 896 సెన్సార్ అయితే వాడారు. కెమెరా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, ఇది డే టైమ్ లో ఫొటోస్ బాగానే తీయగలుగుతుంది, నైట్ టైమ్ లోనే కొంచెం బ్లర్ అవుతుంది. అదే రెడ్మీ విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా వచ్చేసి టెలిఫోటో లెన్స్ సెన్సార్, అదే లాస్ట్ కెమెరా 80MP వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ గా అయితే యూజ్ చేస్తున్నారు. కెమెరా శాంపిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఏ మొబైల్ నుంచి తీసిన ఫొటోస్ బాగా వస్తున్నాయో మీరే చెప్పండి. ఫ్రంట్ వచ్చేసి రియల్మీలో 32MP ఇచ్చారు. అదే రెడ్మీ విషయానికి వస్తే 20MP అయితే ఇచ్చారు. రియల్మీ వచ్చేసి మాక్సిమం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసి, అదే రెడ్మీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసి, ఫ్రంట్ వచ్చేసి 1080 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా విషయంలో అయితే నేను ఎవరికి కూడా పాయింట్ ఇవ్వట్లేదు, మీ డిసిజన్ కి వదిలేస్తున్నాను. కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ ఒపీనియన్ ని మన పైన రుద్దుతూ ఉంటారు అండ్ వాళ్ళకి నచ్చిన బ్రాండ్ సైడ్ వాళ్ళు పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. శాంపిల్స్ అనేవి మన కళ్ళ ముందే ఉన్నప్పుడు డిసిజన్ కూడా మనమందరం కలిసి తీసుకోవచ్చు కదా. కొంతమంది వచ్చేసి అన్ని మాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు, అన్ని చెప్పేవన్నీ కూడా నిజాలు అన్నట్లుగా నమ్మిస్తారు. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ దగ్గరనే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్స్ కూడా ఉంటారు. రియల్మీలో వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే రెడ్మీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది.
రెండు కూడా ఛార్జ్ అవ్వడానికి ఈక్వల్ గా టైం తీసుకుంటుంది. అదే 35 నుంచి 40 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. రెండు మొబైల్స్ కూడా నార్మల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా 1 డే వస్తుంది. నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు అని అంటారు. కాకపోతే 5G నెట్వర్క్ ఆన్ చేసి మొబైల్ పక్కన పెట్టినా కూడా ఛార్జింగ్ అయితే అయిపోతూనే ఉంటుంది. అదే గేమ్స్ ఆడే వాళ్ళకైతే 7 to 8 అవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయంలో అయితే రెండు మొబైల్స్ కూడా చిరొక పాయింట్ అయితే ఇస్తాను. ప్రైస్ విషయం గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను. రియల్మీ వాళ్ళు లేట్ గా తీసుకొచ్చారు కాబట్టి రెడ్మీ వాళ్ళకన్నా 2000 తక్కువ చేసి తీసుకొస్తున్నారు. ఎవరు ఏ మొబైల్ చూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ కంపారిజన్ చూసిన తర్వాత మీకే అర్థమైంది అనుకుంటున్నాను. లేదు మాకు అర్థం కాలేదు అంటే కమెంట్ లో అడగండి, చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి కంపారిజన్ వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటాను. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.